ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఎన్నో ఏళ్లుగా ఉందని, అయితే కేసీఆర్ పాలనలోనే ఆ వ్యవహారం వివాదాస్పదమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ హయాంలో ఫోన్లలో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలే భయపడేవారని తెలిపారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని గతంలో గవర్నర్గా ఉన్న తమిళసై సహా చాలా మంది నేతలు చెప్పిన విషయాన్ని జూపల్లి గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను కేవలం సాక్షిగానే విచారణకు పిలిచారని స్పష్టం చేశారు. ఆనాటి గవర్నర్ తమిళసై అంటే నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందనేది వారు కూడా మాట్లాడినారు. అది రికార్డెడ్ వీడియో కూడా ఉన్నది. అయితే వాళ్ళు మాట్లాడే వేరు. కేటీఆర్ కూడా ఏమన్నాడు, చేసిండొచ్చు, బచ్చగాళ్ళు లుచ్చగాళ్ళు ఎవరు ఒకరికో ఇద్దరు చేసి ఒకరితో ఇద్దరు చేసి ఉండొచ్చు అన్నారు. అంటే కేటీఆర్ ఒప్పుకున్నట్టే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది? సెక్షన్ 160 CRPC. మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచింది. ఒకదానికి పొంతన లేకుండా ఈ ప్రభుత్వం ఏదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే రాజకీయ కక్ష చేసేది ఉంటే మిమ్మల్ని ఈ సెక్షన్ కాకుండా ఇంకో అంటే 41A కింద ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పూర్తి చట్టం ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే మీరు దుర్మార్గంగా మాట్లాడుతూ మళ్ళీ ఉల్టా చోర్ కొత్వాలు కూడా అంటేనట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు.